भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉమ్. హరే సో కృష్ణ. ఇవాళ హరే కృష్ణ. సో ఇవాళ మన ఉమ్, వైష్ణవ సదాచారంలో మనము మంగళారతి, చరణామృతము, ఆ, భగవంతుడి నిర్మల్య వస్త్రాల గురించి ఆ, చెప్పబడిన వాటి గురించి మనం చర్చించుకుందాం. లాస్ట్ టైం మనము చైతన్యం గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ అందులో అది ఎందుకు చేస్తున్నాం అలాగా, వాటి గురించి చర్చించుకున్నాం. ఏమేమి చేయాలనే ఆస్పెక్ట్ది ఇవాళ చూద్దాం మనం. ఓకే, సో ఓపెన్ చేస్తారా ఎవరైనా షేర్? ఓకే ప్రభు. హరే కృష్ణ. ఆరతి, ఆరతి గురించి కదా అది మనం చేసింది. ప్రభు హరే కృష్ణ. ప్రవచనం వింటకొచ్చి ఆ ప్రవచనం అయిపోయింది. అయిపోయింది. ఆరతి ఆరతి ఆరతి, అవును ఆరతి. జై వన్ మనం ఇవాళ ఆరతిదిను మళ్ళీ తర్వాత అది నిర్మల్య, భగవంతుడి నిర్మల్యాన్ని ఏ విధంగా మనము దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, మహాప్రసాదం గురించి, చరణామృతం గురించి, ఆ, వీటి గురించి మనం చర్చించుకుందాం వాళ్ళ. ఓకే, మీరు చదవండి మాతాజీ. ఎవరైనా షేర్ చేస్తున్నారా? మాతాజీ చేస్తుంది. మౌని మాతాజీ. చేస్తున్నాను ప్రభు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. స్ట్రక్ అయిపోతుంది ప్రభు. నా- హరే కృష్ణ మాతాజీ. ఆ, అదే స్ట్రక్ అయిపోతుంది, అందుకే చూస్తున్నా ప్రభు. ఒకసారి నేను కూడా చూసుకున్నాను. సో మీరు అవి ఓపెన్ చేసేదాకా భాగవతంలోని ఒక శ్లోకం గురించి చర్చించుకుందాం అనుకున్నాను. ఇది దీన్ని ఉద్దేశించే రాజా అంబరీష్ మహారాజ్, ఆ, 9వ స్కందం, 4వ అధ్యాయంలో
ఈ విధంగా వర్ణించబడినది. రెండు శ్లోకాల్లో వస్తుంది. అంబరీష్ మహారాజు ఆ, ఒక రాజర్షి. ఉమ్, ఒక రాజు కింద తన వర్ణ ఆశ్రమాల ప్రకారం తన కర్తవ్యాల్ని నిర్వర్తిస్తూ కూడా ఉమ్, తన భాగవత ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు అనమాట అంబరీషుడు. అందుకే ఆయన ఋషి అంటారు. ఉమ్, రాజర్షి. ఎవరో సౌండ్ మ్యూట్ చేస్తున్నారు, చూడండి, మ్యూట్ చేయండి. ఓకే. సో అందులో అంబరీష్ మహారాజు ఏ విధంగా భగవంతుడి సేవ చేసేవాడు, దీని గురించి 9వ స్కందం 4వ అధ్యాయంలో వస్తుంది. 18-20 నంబర్ శ్లోకాలు. సవై మనః కృష్ణ పదారవిందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌర్హరేర్మందిరమార్జనాదిషు శృతిం చకారాచ్యుత సత్కతోద్యతే. సవై మనః కృష్ణ పదారవింద. మనము ముందు భాగంలో దీని గురించే మనము చర్చించుకున్నాం. కృష్ణ చైతన్యం. నిన్న మేము శిల ప్రభుపాద లెక్చర్ వింటున్నప్పుడు అందులో ప్రభుపాద స్వయంగా చెప్తారన్నమాట. శిల రూప గోస్వామి రచించిన పద్యావళిలో కృష్ణ భక్తి రసభావితామతి. కృష్ణ భక్తి రసభావితామతి. ఈ శబ్దం నుంచే శిల ప్రభుపాదులు మన ఇస్కాన్ ఇస్కాన్ అబ్రివేషన్ తీసుకున్నారనమాట. టైటిల్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యాన్ని ఈ పర్టికులర్ వర్డ్ పద్యావళిలో ఉన్నది. కృష్ణ భక్తి రసభావితామతి. సో కృష్ణ భావనామృత సంఘ, అంతరాష్ట్రీయ కృష్ణ భావనామృత సంఘ, ఇది ఎలా వచ్చిందండి? ఈ వర్డ్ నుంచి వచ్చిందనమాట. సో ఇది మనం భాగవతంలో కూడా గమనిస్తే ఇక్కడ అంబరీష్ మహారాజు ఉల్లేఖంలో వస్తుంది అనమాట. సవైమణ కృష్ణ పదార విందయో. మనని కృష్ణ కేంద్రించాలి. పాదార విందయో, ఆయన పాదాల పట్ల. అంటే ఒక దాసానుదాస భావంతో మనము మనస్సుని శుద్ధీకరణ చేయాలి. ఆ శుద్ధీకరణ చేసిన మనసుతో ఏం చేయాలి? వాచాంసి వైకుంఠ గుణార్ను వర్ణనే. అలాంటి వచనంతో వైకుంఠ గుణానువర్ణనే, ఆ వైకుంఠపదుడైన శ్రీమన్నారాయణుడి గుణ కీర్తన చేయాలి. కరౌ హరేర్మందిర మార్జనాదిషు. ఎవరైతే మనస్సును అలా కేంద్రించి చైతన్యాన్ని శుద్ధీకరణ చేసుకుని తమ నోటితో నామ జపము కీర్తనము చేస్తారో న్యాచురల్గా వాళ్ళు చేతులు కాళ్ళు తిరుగుతాయి. వీటి కోసం, సేవ కోసం. అది ఏ సేవైనా పర్లేదు. నేను పెద్ద సేవ చేస్తాను, చిన్న సేవ చేయలేను, అలాంటి ఆలోచన ఉండదు అనమాట. కరౌర్ హరేర్ మందిర మార్జనాదిషు. మందిర మార్జనం కూడా చేయడానికి ఒక వ్యక్తి తన అహాన్ని పక్కన పెట్టి ఏది చేయడానికైనా రెడీ తయారవుతాడనమాట. సో శృతిం చకా అచ్యుత సత్కతోద్యతే. తన రసం, భక్తి రసాన్ని ఎలా ఆస్వాదిస్తాడంటే శృతి, వింటాడు. శృతిం, అచ్యుత, సత్, ఆయన చేసిన సత్కార్యాల గురించి, ఆ సత్పురుషుడైన భగవంతుడి కీర్తన లీలల గురించి వింటాడనమాట. ముకుందలింగాలయ దర్శనే దృశౌ. ముకుందలింగాలయం అంటే భగవంతుడి శ్రీ విగ్రహాలను దర్శనం చేసడానికి తన కళ్ళని వినియోగిస్తాడు. తద్భృత్య గాత్ర స్పర్శేంగ సంగమం. భృత్య, భృత్య అంటే సేవకుడు. భగవంతుడి భక్తుల సాంగత్యంలో ఏం చేస్తాడు? స్పర్శ, తన స్పర్శ, ఆ సాంగత్యంలో భక్తులను స్పర్శిస్తాడు. తమకన్నా వరిష్ఠ వైష్ణవుల పాదాలని స్పర్శిస్తాడు. తనలాగా ఉండే అంటే ఈక్వల్ డివోటీస్ని కౌగిలించుకుంటాడు భక్తుడు. తనకన్నా జూనియర్ ఉన్న వాళ్ళకి ఆశ్రయం ఇస్తాడనమాట.
వాళ్ళకి అవకాశాన్ని ఇస్తాడు, వాళ్ళని ప్యాట్ చేస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు అనమాట. అలాగా తద్భృత్య గాత్ర స్పర్శే అంగ సంగమం ఘ్రాణం చ తత్పాద సరోజ సౌరభే. ఆ, భగవంతుడి పాదాల పట్లను అర్పించిన పుష్పాలు, తులసి దళాల సుగంధాన్ని, మనం, పరిమళాన్ని, వాసన చూస్తాడనమాట. శ్రీమత్ తులసి రసానం తదర్పితే. ఉమ్, తులసి, భగవంతుడికి అర్పించిన తులసిని కూడా గ్రహిస్తాడు. పాదౌ హరే క్షేత్ర పాదానుసర్పణే. భగవంతుడు వెళ్ళి లీల చేసిన చోట తన పాదాల ద్వారా వెళ్ళి తీర్థయాత్రలు చేస్తాడు. శిరో రిషికేశ పాదాభివందనే. తన శిరస్సును భగవంతుడి ముందు ఆ, వంగించి ప్రణామాలు చేస్తాడు, తల దించుతాడు. సో ఇక్కడ ప్రతి అంగాన్ని, ఆ, కర్మేంద్రియాలని, ఆ, అదేవిధంగా తమ జ్ఞానేంద్రియాలను కూడా ఇక్కడ అంబరీషు రాజరిషి రూపంలో భగవంతుడి సేవలో అర్పిస్తున్నాడనమాట. చిరో రిషికేశ పాదాభివందనే. ఉమ్, ఆయన పాదాలకి ఇందాక మనస్సుతో ధ్యానం పెట్టాడు, ఇప్పుడు తన శిరస్సును వంచి అహాన్ని పక్కన పెట్టి వంగి ప్రణామం చేస్తున్నాడు ఆ పాదాలకి. కామం చ దాస్యేన తు కామ్య కామ్య యథోత్తమ శ్లోక జనాశ్రయరతి. ఉమ్. ఈ విధంగా ఉత్తమ శ్లోకుడైన శ్రీ మహావిష్ణు శ్రీకృష్ణుడి పట్ల తన రతిని, ఆసక్తిని పెంపొందించుకుంటున్నాడు ఒక భక్తుడు. ఉమ్. సో, అలాగ తన హృదయంలో ఉన్న ఉమ్, ఏంటది కోరికలన్నీ సంపూర్ణంగా తీరుతాయన్నమాట. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ కంప్లీట్ ప్రోగ్రామ్. అంటే మాకు పైసలు పని చేయట్లేదండి హరే కృష్ణ. నాగేంద్ర బాబు, మీరు అది కొంచెం చూడండి. పెట్టాను బ్రో, చూసాను. దెర్ ఈజ్ ఒక సెట్టింగ్ ఉంటుంది. ఆ సెట్టింగ్లో మీరు వెళ్తే వాళ్ళు బై డిఫాల్ట్ దే కాంట్ ఆన్ ద మ్యూట్. అది చేయండి అప్పుడు. ఓకే. సో ఈ విధంగా ఓకే. మీరు షేరింగ్ పెట్టారా? షేరింగ్ నేను చెప్పినప్పుడు పెట్టారు, ముందుగా రెడీ చేసుకుంటే మంచిది. ఓకే. సో నాగేంద్ర మీరు ల్యాప్టాప్లో ఉంటే ల్యాప్టాప్లో చేయండి ఇది. ఓకే. మొబైల్లో చేసేటప్పుడు అది ఇట్ డిస్ట్రాక్ట్స్ వెరీ మచ్. ల్యాప్టాప్ కొంచెం రిపేర్కి ఇచ్చాను ప్రభు, రేపు వారం పెడతాను. ఓకే, ఫైన్. ఓకే. మొబైల్లో చేసేది సరిగ్గా రాదు. సరే, నేనే షేర్ చేస్తాలేండి. నేను ఓపెన్ చేసి ఏ పేజ్ నెంబర్ చెప్పండి మాతాజీ. ఆరతి తిలకించుట. యా, ఓకే. వచ్చిందిలేండి, వదిలేండి. సో ఇక్కడ మనం గమనిస్తే అంబరీష్ మహారాజ్ ఒక రాజరిషి రూపంలో ఈ హ్యాడ్ ఏ కంప్లీట్ ప్రోగ్రామ్ అంటారు. కంప్లీట్ ప్రోగ్రామ్. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కడు కంప్లీట్ పర్సనాలిటీ అవ్వాలనుకుంటాడు. ఐ షుడ్ బికమ్ కంప్లీట్ మ్యాన్, కంప్లీట్ ఉమెన్. అది బహిరంగంగా, అంతరంగంగా డొల్ల అనమాట. లోపలే ఉండదు, బయట మాత్రం కంప్లీట్. కానీ మన భక్తులకి యాక్చువల్లీ కంప్లీట్ అయ్యే అవకాశం ప్రతిరోజు ఉంది. ప్రతిరోజు మనం కంప్లీట్ అవ్వచ్చు. ఎలాగండి? ఈ కంప్లీట్ ప్రోగ్రామ్, శ్రీల ప్రభుపాదులు ఇచ్చిన కంప్లీట్ ప్రోగ్రామ్ని మనము స్వీకరించినప్పుడు ఇక్కడ అంబరీష్ మహారాజ్ మనకు గైడెన్స్ ఇస్తాడు అనమాట. ఏ విధంగా నీ లైఫ్ని కంప్లీట్ చేసుకోవచ్చు అంటే, నువ్వు ఆ భగవంతుడు కంప్లీట్ పర్సనాలిటీ. ఓం పూర్ణమద పూర్ణమిద, ఆ పూర్ణ భగవానుడైన శ్రీకృష్ణుణ్ణి సాంగత్యంలో నీ ఇంద్రియాలన్నిటినీ, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, మనసుని, ఈ 11 11 ఉంటాయి కదా మనకు మొత్తం. ఆ 11ని భగవంతుడి సేవలో వినియోగించాలి. అప్పుడు కంప్లీట్ ప్రోగ్రామ్ అవుతుంది. ఆ కంప్లీట్ ప్రోగ్రామ్ శిలా ప్రభుపాదులు మన అందరికి ఇచ్చారు.
అది మీరు ఆన్లైన్ ద్వారా చేస్తారు. చూడండి, అన్ఫార్చునేట్ కదా. ఇప్పుడు మీడియా టెక్నాలజీ దీంట్లో ఒక రెండు మూడు ఇంద్రియాలే ఎంగేజ్ అవుతాయి. ఆ, ఆ, నేను రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ఒక అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. ఆ, పక్కింటి ఆవిడతో ఒక ఆవిడ అంటుంది అనమాట. అడ్వర్టైజ్మెంట్, ఇది యాడ్స్ అనమాట, మీరు వినే ఉంటారు, మీరు అబ్జర్వ్ చేస్తుంటే. నేను అన్ని అలాంటివి నీకు అబ్జర్వ్ చేస్తుంటా. హరినామం మీద రుచి ఉండదంతా. సో ఒక ఆవిడ ఇంకో ఆవిడ పక్కింటి ఆవిడతో ఉంటుంది అనమాట. అరే నా కొడుకు అవును 100 రన్స్ వేసాడు క్రికెట్లో. ఆ? ఓ, నేను ఎప్పుడు చూడలేదా వాళ్ళు వెళ్ళి ఆడుతున్నట్టు. కాదు, బయటికి వెళ్ళి ఆడట్లేదు, వాడు మొబైల్లో ఆడాడు క్రికెట్. అందులో 100 కొట్టాడు. అప్పుడు అంటుంది, అరే ఇదేంటిది, మొబైల్ ఆడడం ఏంటి క్రికెట్, బయటికి వెళ్ళి ఆడాలి కదా, అలా ఎవరు అలా కూర్చుంటే ఏమవుతుంది. అక్కడ అడ్వర్టైజ్మెంట్ అన్నమాట, హెల్త్ గురించి. కొంచెం పిల్లలు కొంచెం బయట పంపించండి, బయట ఆడనివ్వండి. ఆ మొబైల్ మీద ఆడుకుంటూ ఆడుకుంటూ వాళ్ళు ఆ, సో ఈ డిజిటల్ సొసైటీలో ఇప్పుడు ఏమవుతుందండి, ఫోకస్ అంతా ఒక రెండు మూడు ఇంద్రియాల్లోనే ఫోకస్ అయిపోతుంది కదా. అదే మనం కంప్లీట్ ప్రోగ్రామ్ చేయండి. ఆ, మీ అన్నీ, మీ నడు వంగుతుంది, మీ తల వంగుతుంది, ఆ, అన్నీ వంగుతాయి. ప్రతి పని ఆ, చేతులతో చీపురు కుకింగ్ చెయ్యొచ్చు, కాళ్ళతో నడవాలి. ఆ, ప్రతి ఇంద్రియాన్ని మనం ఎంగేజ్ చేయాలన్నమాట. ఉం? ఉం. ప్రతి ఇంద్రియాన్ని మనము భగవంతుడి సేవలో కంప్లీట్గా ఎంగేజ్ చేసినప్పుడు న్యాచురల్గా మనము ఆ ఉమ్, మనస్సు స్థాయిలో కృష్ణ చైతన్యాన్ని పొందుంటాం అన్నమాట. కృష్ణ భక్తి ఆ, రసభావితామతి. ఉమ్, అలాగ మనం కంప్లీట్ అవుతాం. ఓకే. సో ఇవాళ మనము కొన్ని ఆస్పెక్ట్స్ మనం గమనిద్దాం. ఓకే. మంగళారతిది. హరే కృష్ణ. సో విష్ణవ టికెట్ సదాచారం. యా. ఎస్. ఎస్, ఎవరు చదువుతారు? హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభు. చదువు అనుమతించి. హరే కృష్ణ, ధన్యవాద్, ప్రణామాలు ప్రభుజీ. హారతి చదువు. తిలకింపుట. హారతిని నీరాజనం లేదా దృష్టి అని కూడా పిలుస్తారు. హారతిలో మనలో ఉండే అశుభకరమైన ప్రభావాలను నశింపజేసే శుభకరమైన వస్తువులను మన ముందు భగవంతుడికి అర్పిస్తారు. తద్వారా దుష్ప్రభావాలను అవి తగ్గిస్తాయి. హారతిలో ఉపయోగించే వస్తువులు భౌతికమైనవి. అవి వాటి శుద్ధ రూపంలో శబ్దము, రూపము, స్పర్శ మొదలైన పంచ జ్ఞాన ఇంద్రియాల విషయాలను శుభ్రపరిచే విధంగా ఉంటాయి. శ్రీల ప్రభుపాద ప్రతి మందిరంలో సూర్యోదయానికి గంటన్నర ముందుగా మంగళహారతి జరపవలెను అని తెలియజేశారు. ఇంకా శ్రీల ప్రభుపాద్ భక్తి రసామృత సింధు అనే గ్రంథములో మంగళహారతిని చూడటం వలన కలిగే ఉపయోగాన్ని క్రింది విధంగా తెలిపారు. స్కంద పురాణంలో తెలియజేసిన విధంగా ఎవరైనా భగవంతుడి హారతిని చూసినట్లయితే వారు గతించిన కొన్ని లక్షల జన్మలలో చేసిన బ్రాహ్మణ హత్య, మహాపాతకం పాపం వంటి పాపపు ఫలితాలను తొలగించుకుని పరిశుద్ధుడు కాగలడు. పరసిం సారీ అది భక్తి భగవంతుడి రసామృత సింధు 96వ అధ్యాయం. 96వ అధ్యాయం. భగవంతుడికి చేసే అన్ని హారతులు మంగళకరమైనవే కాని బ్రహ్మ ముహూర్తంలో చేసిన హారతి అన్నిటికంటే శుభప్రదమైనదిగా నిర్వచించబడింది. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు 17వ శతాబ్దిలో అవతరించినారు. వారు కృష్ణ చైతన్య గురు పరంపరలో కొన్ని గొప్ప ఆధ్యాత్మిక గురువు. ఆయన క్రింది విధంగా తెలియచేశారు. ఎవరైనా బ్రహ్మ ముహూర్తంలో వారి ఆధ్యాత్మిక గురువును ఉద్దేశించి పెద్ద కంఠంతో ఉచ్చస్వరంతో ప్రార్థనలు చేస్తారో వారికి మరణ సమయంలో బృందావన ప్రభువైన శ్రీకృష్ణ భగవానుడి కృపా సేవా ప్రత్యక్ష సేవా సౌభాగ్యం లభిస్తుంది. హరే కృష్ణ. అదే మంగళ ఆరతి ఎన్ని గుణకీర్తన స్కంద పురాణంలోను, భక్తి రసామృత సింధులోను
అదేవిధంగా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ స్వయంగా ఆయన ఇచ్చిన ఆశీస్సుల ప్రకారం గమనిస్తే మంగళారతి ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఇప్పుడు సక్సెస్ ఆఫ్ ఇస్కాన్, మొత్తం ఇస్కాన్ సొసైటీ ఎక్స్పాన్షన్కి, డెవలప్మెంట్కి సక్సెస్, దీనికి దీని వెనకాతల సక్సెస్ కారణం ఈ ప్రోగ్రాం. ఎవరైతే భక్తులు అడ్వాన్స్ అయ్యి డెవలప్ అయ్యి ఎంతో కృష్ణ చైతన్య ఉద్యమంలో తమ శక్తి స్థాయి పరంగా ఎంతో ప్రభావం చేయగలుగుతున్నారంటే దానికి కారణం ఈ ప్రోగ్రాం. ఏంటంటే అది మార్నింగ్ ప్రోగ్రాం. ఈ మార్నింగ్ ప్రోగ్రామ్ని కన్సిస్టెంట్గా షిడగోపాల్ స్వయంగా చెప్తారనమాట. ఎవరైతే ఈ మార్నింగ్ ప్రోగ్రామ్ 12 ఏళ్ల పాటు వితౌట్ ఫెయిల్ కన్సిస్టెంట్గా అటెండ్ అవుతారో వాళ్ళు న్యాచురల్లీ ఈ లైఫ్ ఎండింగ్లో స్పిరిచువల్ ఆధ్యాత్మిక గోలోక బృందానికి చేరుకుంటారని. ఇప్పుడు 12 years కన్సిస్టెంట్గా అటెండ్ అవ్వాలంటే ఇట్స్ వెరీనా. సో మనం ఇక్కడ స్కందపురాణంలో గమనించినట్టు, మనం అబ్జర్వ్ చేసినట్టు బ్రహ్మహత్య పాప నుంచి కూడా బయటపడతారని. అంటే ఏంటి? అలానే బ్రహ్మహత్య చేయడం కాదు, పాపాలు చేయడం అని కాదు, దాని విలువ మనం తెలుసుకోవాలి. మన రోజు తులసి మహారాణి ప్రదక్షిణ చేసినప్పుడు పాడతాం, యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాధికాని చ తాని తాని ప్రణాశంతే ప్రదక్షిణ పదే పదే. యాని కానిచ, మనము తెలియకుండా చేసిన ఎన్నెన్నో పాపాని, ఎన్నెన్నో పాపాల నుంచి, అందులో కూడా బ్రహ్మహత్యాది కానిచ, అది బ్రహ్మహత్యగా అయిన ఉండొచ్చు, దాని నుంచి కూడా విముక్తి కలుగుతుంది. తాని తాని ప్రణక్షంతే ప్రదక్షిణ పదే పదే. ఎప్పుడైతే ఓ తులసి నీ ప్రదక్షిణ చేస్తూ ఆ విధంగా భక్తి శ్రద్ధలతో నీ ప్రదక్షిణ చేసినప్పుడు ఈ పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. మనం రోజు పాడతాం ఇది తులసి ఆరతిలో. సో ఇలాంటి గుణకీర్తన దేనికి ఉన్నాయండి? టు ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద యాక్టివిటీ అనమాట. ఆ ఇచ్చిన కార్యానికి ఒక మహత్వాన్ని తెలియజేయడం కోసం ఈ విధంగా వర్ణించబడినది. ఇది అతిశయోక్తి కాదు. అలాగనే దీన్ని దుర్వినియోగం చేయకూడదు వ్యక్తి. ఓకే, ఇలా రూల్ ఉంది, పర్లేదులే, నేను ఏదైనా చేస్తాను, తప్పులు చేస్తాను, తర్వాత తులసి ప్రదక్షిణ చేసేస్తాను, అయిపోతుందండి. అవ్వదు అలాగా. సో అది మనకి ఈ పాప కర్మలు ఎన్నెన్నో జన్మల పాటు చేసి ఉంచాం. అది మనకి ఇప్పుడు గుర్తుండకపోవచ్చు, కానీ దాన్ని అనుభవించాల్సి వస్తుంది ప్రారంధ కర్మ రూపంలో, సంచిత కర్మ రూపంలో. అనుభవించే పరిస్థితి వచ్చినప్పుడు మనము దాని నుంచి విముక్తి ఎందుకు పొందాలనుకుంటున్నాం? ఎందుకంటే మనం భగవంతుడికి భక్తిమయ సేవ చేయాలని ఆలోచనతో. భక్తిమయ సేవ చేయాలంటే ఈ పాప నుంచి విముక్తి పొందితే న్యాచురల్గా మీరు సునాయాసంగా చేస్తారు భక్తి. పాపకర్మ నుంచి విముక్తి పొందకపోతే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మనం భగవంతుని వేడుకుంటాం, యాని కానిచ పాపాని బ్రహ్మహత్యాది కానిచ, అలా వేడుకుంటున్నాం తులసిదేవిని. అలాగే ఇక్కడ కూడా స్కంద పురాణంలో మంగళారతి గురించి వర్ణించబడినది. మొత్తము 3 ప్రముఖ ఆరతులు ఉంటాయి, అండ్ రిమైనింగ్ 4 చిన్న ఆరతులు ఉంటాయి. మన ఇస్కాన్ స్టాండర్డ్ ప్రకారం శ్రీ విగ్రహాలకి ఇచ్చే సేవలో ఇందులో ప్రముఖ ఆరతుల్లో 3లో మంగళారతి ప్రాముఖ్యం అన్నమాట. మనము కృష్ణలీలలో గమనిస్తే మంగళారతి అనేది ఎవరు చేస్తారండి? అదే సమయానికి అష్టకాళీయ లీల ప్రకారం, ఇది గోవింద లీలామృతంలో రూపగోస్వామి వర్ణిస్తాడు. అష్టకాళీయ లీల ఒక రోజుని 8 ప్రహర్ల కింద విభజిస్తాడు. ఒక ప్రహర్లో 3 గంటలు ఉంటాయి. ఒక్కొక్క ప్రహర్లో ఒక్కొక్క లీల అవుతుంది అనమాట. ఆ అష్టప్రహర్లో 3 మెయిన్ ప్రముఖ ఆరతులు అవుతాయి భగవంతుడికి, రాధాకృష్ణులకి లీలలో. మొదటిది పొద్దున్న 4:30కి, అది గోపికలు విశేషంగా మంజరీలు రాధాకృష్ణ ఏదో ఎక్కడైతే రాత్రి రాసలీల చేశారో అక్కడే రాసలీల చేసి అలసిపోయి పడుకున్న చోట వెళ్ళి ఆ చిన్న చిన్న మంజరీలు, 3 ఏళ్ల వయసులో ఉన్న మంజరీలు వెళ్ళి రాధాకృష్ణ బెడ్ మీద నుంచి లేపుతారనమాట. లేపినప్పుడు గోపికలందరూ వచ్చి, అంటే ఎవరైతే ఆ రాసలీలలో భగవంతుడి సేవ కోసం, భగవంతుడి ప్రసన్నత కోసం వచ్చారో వాళ్ళందరూ ఏం చేస్తారు? మంగళారతి ఆరతిస్తారనమాట.
తర్వాత కృష్ణుడు వెళ్తాడు యశోదమ్మ ఇంటికి. యశోదమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ రెడీ అయిన తర్వాత అప్పుడు శృంగారారతి అవుతుంది అనమాట భగవంతుడిది. ఆవిడ కృష్ణుని శృంగారం చేసి గోచరణకి పంపిస్తుంది. అలా గోచరణకి వెళ్ళిన తర్వాత అక్కడ అసురుల సంహారం అయిన తర్వాత ఆ, అది చూసి దేవి దేవతలందరూ ఆ, ఆకర్షణీయంగా భగవంతుడు గుణకీర్తన చేయడం కోసం బ్రహ్మ స్వయంగా వస్తాడు ఆకాశాల నుంచి. ఆ కృష్ణ లీలలో నిమగ్నుడైన భక్తులందరినీ చూసి ఎంతో ఆనందపడి వాళ్ళు ఒక రాజ ఆరతి ఇస్తారనమాట. అది మధ్యాహ్న ఆరతి. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరతిస్తాడు. తర్వాత గోచరణం తర్వాత వాళ్ళు రాజభోగ. హరే కృష్ణ. సో ఈ రాజభోగ ఆరతి తర్వాత కొంచెం పబలిస్తారు అందరూ, భక్తులందరూ, ఆ, గో గోపగణాలందరూ. కానీ భగవంతుడు ఏం చేస్తాడు? రాధారాణ్ణి కలవడానికి వెళ్తాడు సాంకేత్ అనే ప్లేస్లో. అక్కడ సంకేతం వస్తుంది అనమాట. ఈ ఈ పర్టికులర్ ప్లేస్లో ఈ టైంలో రాధారాణి ఉంటుంది అని మంజరిలు గోపికలు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కలుస్తారనమాట. కలిసి అది అయిపోయిన తర్వాత సాయంకాలం అయిపోతుంది. కృష్ణ కోసం అందరూ వేచి చూస్తారే, గోచరణ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి రా. అప్పుడు కృష్ణ వస్తాడు గోచరణ ఆ, చేస్తూ తిరిగి ఇంటికి వస్తుంటే అప్పుడు ఇంటి దగ్గర ఉన్న యశోదమ్మ, మిగతా పెద్దమ్మ, గోపీగణాలు, పెద్ద వయసులో ఉన్న వాళ్ళందరూ సంధ్యారతి ఇస్తారు భగవంతుడికి. సో ఈ విధంగా మెయిన్ ప్రముఖ ఆరతులు మనం గమనిస్తే ఇందులో మనం గౌడీయ వైష్ణవంలో మనకి ప్రముఖంగా గోపికలు, ఎవరైతే మంజీరీలు సఖిలు ఆ, శుభ బ్రహ్మ ముహూర్త సమయంలో భగవంతుడికి ఇచ్చే ఆరతిని అటెండ్ అవ్వాలి. ఎస్పెషలీ డివోటీస్ హూ వాంట్స్ టు బికమ్ సీరియస్. భక్తిలో సీరియస్ అవ్వాలంటే మీరు మార్నింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వండి. హెల్త్ పరంగా కూడా మీరు సెట్ అవ్వాలంటే మార్నింగ్ లేవండి. సో లేట్ ఎందుకు పడుకోవడం? కొంచెం ఎర్లీ పడుకోండి. మీకు అలవాటు 11:30 పడుకోవడం, కొంచెం దాన్ని హాఫ్ అన్ అవర్ ముందు చేయండి. నాకు 9ంటికి పడుకోమనట్లేదు, హాఫ్ అన్ అవర్ ముందు చేయండి. ఓకే, మీకు పడుకోవడం అలవాటు 11ంటికి, సరే దాన్ని 10:30 చేయండి. కాకపోతే 10:30 ఉంది, ఓకే దాన్ని 10 చేయండి, ఒక అరగంట. కొంపలేం కూలిపోక మనకి. కొంచెం సెట్ చేసుకుంటే అవుతుంది. మీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది ఇళ్ళల్లో, ఆ ఫ్రీడమ్ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీతో పాటు ఫ్రీడమ్ కూడా ఉంది మీకు. ఆ ఫ్రీడమ్ని మనం వినియోగించుకోవాలి. ఆ ఫ్రీడమ్ని వినియోగిస్తే మీరు మీ బాధ్యతలను ప్రాపర్గా వర్తించగలరనమాట. అలాగా సెట్ చేసుకున్నప్పుడు ఈ మార్నింగ్కి ప్రయారిటీ ఇవ్వండి. అలాగ మార్నింగ్ ప్రోగ్రామ్కి మీరు ప్రయారిటీ ఇస్తే న్యాచురల్లీ మీరు చాలా గమనిస్తారనమాట. ఇప్పుడు ఈ క్లాస్కి వస్తారు డివోటీస్ 40. ఓకే, నన్ను పక్కన పెట్టేయండి 39. అందులో ఒక్కొక్క స్క్రీన్లో ఇద్దరు ఉన్నారు, ఓకే ఫైన్. అది కూడా గమనిస్తే సమ్ అరౌండ్ 50 డివోటీస్ అటెండ్ అవుతున్నారు, మంచిది. మీ 50 కన్సిస్టెంట్గా ఈ విధంగా మీరు రెగ్యులర్గా భక్త సాంగత్యాన్ని తీసుకుంటే ఆ శక్తితో ఎంతో అవుతుంది. మీరు ఏం చేయక్కర్లేదు, భగవంతుడు ఎంపవర్ చేస్తున్నారనమాట. మీది భక్తిని కన్సిస్టెంట్గా మంగళారతి, మార్నింగ్ ప్రోగ్రామ్, భక్త సాంగత్యంలో శ్రవణ కీర్తనలు చేస్తుండండి. భగవంతుడును ఒక్కొక్క పనిని సునాయాసంగా మీ ద్వారా చేయిస్తాడనమాట. కృష్ణ ఆందోళనంలో, భక్తి ఆందోళనలో ముందుకు వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఇందులో మంగళారతి విశేషం. మంగళారతులు ఏంటంటే ఇందాక గమనించినప్పుడు పంచేంద్రియాలు. ఇప్పుడు మనము ఈ సృష్టి నిర్మించినప్పుడు ఈ మనకి ఇంద్రియాలు ఉన్నాయి కదండి. ఇంద్రియాలకి తన్మాత్ర అంటారు కదా, తన్మాత్రస్, సెన్స్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మన దృష్టికి, మన కళ్ళకి ఏంటంటే రూపం, అది భగవంతుడి రూపాన్ని మనం దర్శించుకుంటాం. చెవులకి శబ్దం, చెవులకి శబ్దం ఏంటంటే గంటి, శంఖం. ఈ రెండింటి నుంచి శబ్దం వెలువడుతుంది కదా. ఆ శబ్దం ద్వారా మన చెవులు శుద్ధీకరణ అవుతాయి. మన మన ముక్కుకి
ఆ, సుగంధం. ఉమ్, గంధం అది అనేది ఇది దాని ఏమంటారు, తన్మాత్ర అని అంటారు. తన్మాత్రలు సెన్స్ ఆబ్జెక్ట్స్ని తెలుగులో అవును ప్రభుజీ. ఆ, తన్మాత్రలు. తన్మాత్రలు ఇంద్రియాలకి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట, మన కళ్ళకి దృష్టి. ఉమ్. సో ఆ దృష్టి మనము రెండు మూడు రకాలుగా వస్తాయి అందులో. ఎలాగా భగవంతుడి రూపం ఒకటి, మీరు దీపం, దీపం వచ్చినప్పుడు అగ్ని వస్తుంది. అగ్ని అనేది, అగ్ని ద్వారానే మొదటసారి ఈ ప్రపంచంలో రూపానికి ఒక విలువ వచ్చిందనమాట. ఆ, సో శబ్దం గంటి ద్వారాను శంఖం ద్వారా వింటాం. ఉమ్. నాసికం ద్వారా మనము గంధాన్ని మనం తన్మాత్ర అనమాట, అది గంధం. అది ఎలాగండి, అగరబత్తి. ఉమ్. అగరబత్తి అర్పిస్తున్నప్పుడు అది వస్తుంది అనమాట. తర్వాత పుష్పాలు అర్పించినప్పుడు ఉమ్, ఈ రెండిట్లో ఉంటుంది. తర్వాత భగవంతుడికి శృంగారారతిలో సెంట్, నరసింహారతి టైంలో భగవంతుడికి అర్పించిన సుగంధ తైలం, దాని ద్వారా నాసికం పరిశుద్ధం అవుతుంది అనమాట. తర్వాత మనకున్నది ఏంటండి, కంఠం. ఆ, కంఠంతో మనము ఆ, కంఠానికి ఏంటండి, కంఠం కాదు ఏంటి, ఇంద్రియాల్లో, జ్ఞానేంద్రియాల్లో ఆ, నాలుక, రుచి. ఉమ్, ఆ ఆ రుచి అనేది మనం చరణామృతం ద్వారా, తులసి దళాన్ని స్వీకరించడం ద్వారా ఈ విధంగా మన పరిశుద్ధం అవుతుంది. అలాగే నామ సంకీర్తన ద్వారా నాలుక పరిశుద్ధం అవుతుంది. ఆ రుచి, నామరుచిని మనము ఆస్వాదిస్తాం అనమాట. అలాగే మన స్పర్శ ద్వారా, స్పర్శ ద్వారా ఏం చేస్తాం, భగవంతుడికి అర్పించిన ఆ, ఆరతిని కలగద్దుకుంటాం, అక్కడ స్పర్శ అవుతుంది. అలాగే భక్తులు చెయ్యి చెయ్యి పట్టుకుని నృత్యం చేస్తాం, స్పర్శ ఉంటుంది అక్కడ, అలా పరిశుద్ధం అవుతాం. సో మంగళారతులు ఇవన్నీ సెట్ అవుతాయి అన్నమాట. ఆ, మన ఇంద్రియాలు పరిశుద్ధం అవుతాయి, ఎందుకంటే మన ఇంద్రియాలకు కావాల్సిన తన్మాత్రలు ఆరతిలో అర్పించబడుతున్నాయి కదా. అది భగవంతుడు అర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాం కదా. ఇప్పుడు మీరు అగరవత్తులు కొనుక్కుంటారు వచ్చి. ఉం? అగరవత్తులు కొనుక్కొని కొంతమంది మా హాస్టల్లో ఉన్నప్పుడు పిల్లలు ఏం చేసేవారు, అగరత్తు కొనుక్కొని, అరే ఏదో ఏదో కంపు వస్తుంది, ఉన్న హాస్టల్ అంతా నా రూమ్లో మంచి పరిమళం కావాలని అగరవత్తి వెలిగించుకుంటారు. కానీ మనం ఎందుకు అగరవత్తి వెలిగిస్తాం, భగవంతుడికి చూపించడం కోసం. ఎందుకంటే ఆరతిలో పంచభూతాల్ని మనం భగవంతుడికి అర్పిస్తున్నాం అనమాట. ఇప్పుడు పంచభూతాల్లో మొదటిది ఏంటండి, మొదటి సృష్టిలో వచ్చినది ఏంటి, పంచభూతాల్లో మొదటి ఆకాశం. ఉం? ఆకాశం అంటే ఇది. ఓకే, ఈ చెయ్యి చెయ్యి మధ్యలో ఉన్న స్పేస్ని ఆకాశం అంటారు. ఓకే, ఈ ఆకాశంలో ఉండేది ఏంటి, శబ్దం. చూడండి, ఈ రెండు ఆకాశాన్ని మనం కాంటాక్ట్ చేస్తే వస్తుంది, శబ్దం బయటకు వస్తుంది. ఉం? శబ్దం బయటకు వచ్చినప్పుడు అంటే తన్మాత్రమైన శబ్దం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, ఆకాశం నుంచి. ఆకాశాన్ని కాంటాక్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది, శబ్దంతో పాటు వాయువు వస్తుంది అనమాట. ఇది రెండవది పంచభూతంలో. ఇప్పుడు ఆ ఆ, వాయు ద్వారా ఏమవుతుందండి, ఏ తన్మాత్ర వస్తుంది, స్పర్శ. వాయు ద్వారా స్పర్శ వస్తుంది అనమాట. గాలి గాలి తగులుతుంది కదా మీకు, గాలి వచ్చినప్పుడు గాలి తగులుతుంది అనమాట, స్పర్శ. తో వాయువు. వాయువు నుంచి పుట్టుకొచ్చేది ఏంటి, అగ్ని. ఉమ్, అది చల్లగాలి అవ్వచ్చు, వేడిగాలి అవ్వచ్చు, పరిస్థితి బట్టి. సో అగ్నితో వచ్చేది ఏంటండి, ఆ, తన్మాత్రలో స్పర్శ. ఇది అయిపోయింది ఏంటి, ఆకాశం ద్వారా రూపం. శబ్దం. ఆ, ఇప్పుడు అగ్నిలో శబ్దం ఉంటుంది కదా. రూపం. మీరు గ్యాస్ స్టవ్ వెలిగించండి, సౌండ్ డుస్సుని వస్తుంది అనా, సౌండ్ ఉంటుంది, దాంట్లో శబ్దం ఉంటుంది. అందులో మీకు ఇది కూడా ఉంటుంది, ఏంటది, స్పర్శ కూడా ఉంటుంది. స్పర్శ కూడా ఉంటుంది అగ్నికి. అగ్ని మనకు అంటుకుంటే తెలుస్తుంది మనకి అంటుకుందని. మూడోది ఏంటి, రూపం. రూపం దాని మెయిన్గా పుట్టుకొస్తుంది అనమాట. రూపం పుట్టుకొచ్చేది ఎక్కడి నుంచి అండి, అగ్ని నుంచి ఒక రూపం ధరిస్తుంది అనమాట. ఆ అగ్ని నుంచి పుట్టుకొచ్చేది ఏంటండి, నీరు, జలం. జలంలో మీకు శబ్దం కూడా ఉంటుంది. నా వెనకాల చూడండి, సముద్ర అలలు అని. శంఖానికి మీరు చెవి పెట్టండి, శంఖంలో మీరు చెవి పెట్టండి, ఆ సౌండ్ వస్తుంది అనమాట. అలాగా
అలల నుంచి వచ్చే దాంట్లో మనకి శబ్దం ఉంటుంది, దాని స్పర్శ ఉంటుంది, రూపం ఉంటుంది జలానికి. దాంతోపాటు ఇంకోటి ఎక్స్ట్రా ఉంటుంది. తను మాత్రం ఏంటంటే అది ఆ, రుచి రుచి ప్రభుజీ. రుచి. ఆ, రసోహం అప్సు కౌంతేయ భగవద్గీతలో కృష్ణుడు అంటాడు కదా. సో అలాగ జలం నుంచి పుట్టుకొచ్చేది ఏంటంటే నేల, భూమి. ఉమ్, ఆ భూమికి ఉండేది ఎక్స్ట్రా తన్మాత్ర ఏంటంటే అది గంధం. వాసన. గంధం, స్మెల్. ఓకే, ఈ విధంగా సృష్టి అయిందనమాట. సో ఇక్కడ ఆ, మనం భగవంతుడి ఆరతిలో ఏం చేస్తాం? మన పంచేంద్రియాలు పరిశుద్ధం చేసుకుంటున్నాం. ఆ, ఎలాగా? ఆ తన్మాత్రలని భగవంతుడికి అర్పిస్తూ ఆ, మనం ఆ, ఆ తన్మాత్రను పుట్టించిన పంచభూతాలు కూడా మనం భగవంతుడు అర్పిస్తాం అనమాట. తన్మాత్రలను ఎలా అర్పిస్తున్నాం? తన్మాత్రలు పుట్టుకొచ్చిన పంచభూతాల్ని మనము అర్పిస్తున్నాం. ఆరతిలో చూడండి, మొదట ఏముంటుంది? శంఖం. శంఖం ఏ ఏ ఏ పంచభూతంలోకి వస్తుంది? శబ్దం. సారీ, పంచభూతాల్లో వాయువు. కరెక్టేనా? ఆకాశం. 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 ఉమ్, ఆకాశంలోకి పరిగణిస్తుంది అనమాట. శంఖము, గంటి. ఆ, ఆ, సర్వవాద్యమయీ ఘంటే దేవదేవస్య వల్లభే తాం వినా నహి సర్వేషాం శుభం భవతి శోభనే. ఓ గంటి గంటి, ఆ, నీలాంటి మధుర వాద్యం ఇంకేమీ లేదమ్మా. నువ్వు గంటి వాయించినప్పుడు అన్నీ అక్కడున్న వాతావరణం అంతా పరిశుభ్రం అవుతుంది. నీలాంటి మంగళ వాద్యాలు ఇంకేం ఉండదు. సర్వవాద్యమహి గంటే. అన్ని వాద్యాల్లో సర్వశ్రేష్టమైనది వాద్యం ఏంటండి? పియానో కాదు. ఆ, ఏంటండి? గంటి. గిటార్ కాదు. గంటి అనమాట. ట్రన్ 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 ట్రన్, గంటి అనమాట. సో ఈ విధంగా ఈ గంటి, శంఖం ద్వారా మనం ఏంటి? ఆకాశం, పంచభూతాల్ని, శబ్దాన్ని మనం భగవంతుడికి సేవకి అర్పిస్తున్నాం. తర్వాత మనం గంటితో ఏం చేస్తామండి? మనం మొదట అగరబత్తి. అగరబత్తి ఏంటి? భూదేవి. భూదేవులైన పరిమళాన్నిటినీ మనము అగరబత్తి ద్వారా భగవంతుడికి అర్పిస్తున్నాం అనమాట. సుగంధం. భగవంతుడా తీసుకో, నీకోసం ఇది పంచభూతాలు. తర్వాత వచ్చేది ఏంటండి? దీపం. పంచప్రదీపము, ఏకదీపము. ఇప్పుడు అభిషేక సమయంలో మనము నక్షత్ర ఆరతి, అలాగే ఏకదీపము, త్రిదీపము, పంచదీపము, సప్తదీపము, దీపము. ఇలాగా డిఫరెంట్ నంబర్ ఆఫ్ దీపాలను అర్పిస్తాం భగవంతుడికి. అందులో ఒత్తు మన అహంకారాన్ని ప్రతిబింబిస్తుంది అనమాట. ఆ ఒత్తు వెలగాలి అంటే మన అహాన్ని భస్మం చేసుకోవాలి. అలా భస్మం చేసుకున్న అహాన్ని అప్పుడే మనం భగవంతుని దర్శనం చేసుకోగలం. ఎప్పుడు ఇస్కాన్లో ఏంటంటే అన్ని లైట్లు ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద లైట్లు పెడతారు భగవంతుడి మీద కనపడడానికి. పూర్వంలో అలా ఉండేది కాదు కదా. గర్భాలయంలో భగవంతుడికి లైటే ఉండదు కాదు. ఆ దీపం దారి చూపించారు, చూడమ్మా ఇది పాదాలు, ఇది భగవంతుడు నడుము, ఇది ఆయన పద్మ ముఖం, ఇది ఆయన మొత్తం శరీరం. అలాగా 4, 2, 3, 7 అనే నంబర్ వచ్చింది ఆరతిలో. 4, 2 ఎందుకు అలా చూపిస్తారంటే అది ముందు చరణాల నుంచి చూస్తారు, తర్వాత ఆయన నడుము చూస్తారు, ఆ, ఆయన వక్షస్థలాన్ని చూస్తారు, తర్వాత ఆయన ముఖాన్ని చూస్తారు, తర్వాత మొత్తం శరీరాన్ని దర్శించుకుని చేసేవారనమాట. అలాగా భగవంతుడి దర్శనంలో మనము దీపాన్ని అర్పిస్తామన్నమాట. దీపంలో ఏమవుతుందంటే అగ్ని, పంచభూతాలు అగ్నిని అర్పిస్తున్నాం. అదేవిధంగా మన అహాన్ని, పరిశుద్ధం చేసిన అహాన్ని మనం భగవంతుడికి అర్పిస్తాం అనమాట. అందుకే ఏం చేస్తాం? తర్వాత ఆరతి బయటకు రాగానే మనం కళ్ళకు అద్దుకుంటాం. కళ్ళకు అద్దుకున్నప్పుడు ఏం చేస్తాం? యాక్చువల్లీ ఓ భగవంతుడా, నీ సేవలో నా అహాన్ని అర్పించేస్తున్నాను. చాలా కష్టం కదా. డొనేషన్ ఇవ్వమంటే ఇస్తారు, చెయ్యవరా సేవ కంటే ఇస్తారు, వారు నడవరా యాత్ర కంటే వచ్చేస్తారు. మరి ఆహాన్ని కొంచెం పక్కన పెట్టరా అంటే అబ్బరే, నువ్వెవరు చెప్పడానికి మాకు? ఆ అహంతోనే నా లైఫ్లో ముందుకు వెళ్తున్నాను. నన్ను కాపాడుతుంది ఇంతలాగా.
ఆ భగవంతుడితో వేరవడానికి కారణం నా అహమే. మళ్ళీ అహాన్ని పక్కన పెట్టమంటే ఎలాగా? చాలా కష్టం. అందుకే ఆరతిలో మనం కళ్ళకు అద్దుకునేటప్పుడు, ఓ భగవంతుడా, ఆ, ఆ, ఇక్కడ ఈ మంగళారతిలో ఎంతోమంది భక్తులు, ఎంతోమంది ఆచార్యులు నీ సేవ చేశారు తమ అహాన్ని పక్కన పెట్టి. అలా పరిశుద్ధమైన దీపాన్ని నేను కళ్ళకు అద్దుకుంటే అట్లీస్ట్ నా లైఫ్లో కూడా అహాన్ని పక్కన పెట్టుకోగలను అని కళ్ళకు అద్దుకుంటాం. ఆ, అలాగా అహాన్ని పక్కన పెట్టి అప్పుడు చూడండి భగవంతుడిని. ఆ, ఆయన దివ్య రూపం దర్శనం ఇంకా అద్భుతంగా ఉంటుంది. అదే అదే దీప ఆరతిని ఏం చేస్తాం, మన చెవులు కూడా స్పర్శిస్తాం. ఎందుకు? అహంతో, అహాన్ని పక్కన పెట్టి వినండి. ఆ నామ సంకీర్తనం మీకు ఎంతో హెల్ప్ చేస్తుంది అనమాట. మళ్ళీ అదే దీపాన్ని తీసుకుని మనం తలకు పెట్టుకుంటాం. ఏంటంటే అలా అహంకారాన్ని, నిరహంకార, నిరహంకారుడి కింద మారాలనే ఉద్దేశంతో సంకల్పించుకుంటాం. ఆరతిలో మనం ఆరతిని అద్దుకుంటాం అనమాట, కళ్ళకి అద్దుకుంటాం. ఓకే. సో ఇది దీపం. తర్వాత వచ్చేది ఏంటండి? ఉమ్, ధూపం, దీపం. తర్వాత ఆర్ఘ్యం. భగవంతుడికి జలార్ఘ్యం చేస్తాం అన్నమాట. జలార్ఘ్యం తర్పణం లాంటిది అనమాట. ఈ తర్పణంలో ఏం చేస్తాం భగవంతుడికి? మనం నీరు, నీళ్ళని, పంచభూతాల నీళ్ళని మనం అర్పిస్తాం భగవంతుడికి. ఆ, అలా పవిత్రమైన నీళ్ళని మనము రోజు మన శిరస్సు మీద ధరిస్తామన్నమాట. సో పరిశుద్ధం అవుతాం అనమాట అలాగా. ఆర్ఘ్యం నీళ్ళని. తర్వాత వచ్చేది వస్త్రం. ఆ వస్త్రం కూడా పార్ట్ ఆఫ్ మన ఇది ఆర్ఘ్యం, నీల దర్శనం. యువర్ ఆనరింగ్, భగవంతుడికి మనం ఆనర్ ఇస్తున్నాం అనమాట. తర్వాత వచ్చేది వస్త్రం. తర్వాత వచ్చేది పుష్పాలు. పుష్పాలు మళ్ళీ భూదేవి. ఉమ్, భూమి నుంచి పరిమళాలు పుట్టుకొచ్చాయి, పరిమళం పుట్టుకొచ్చాయి పుష్పాల ద్వారా. రంగు కూడా ఉంటాయి వాటికి. ఇలాగా వివిధ పరిమళమైన పుష్పాలు మనం అర్పించాలి. పుష్పాలను అర్పించి భగవంతుడికి దాన్ని వాసన చూస్తాం అనమాట. తర్వాత వచ్చేది పుష్పం తర్వాత చామర. ఉమ్, ఆ, చామరడులాయ. భగవంతుడి సేవలో సఖిలు, విశేషంగా ప్రియ సఖిలు చేసే సేవ చామర సేవ. ఉమ్, ప్రియ సఖిలు చేసే సేవ చామర సేవ. ఈ చామర సేవలో మనము ఏం అర్పిస్తున్నామండి? వాయువు. ఉమ్, వాయువుని అర్పిస్తున్నాం భగవంతుడికి. అలాగే వింజామన సేవలో కూడా అదే అర్పిస్తున్నాం అనమాట. సో ఆరతి ఈ విధంగా కంప్లీట్. పంచభూతాలని అర్పిస్తూ, పంచభూతాల ద్వారా పుట్టుకొచ్చిన తన్మాత్రలని మనం భగవంతుడి సేవలో వినియోగిస్తూ, ఆ విధంగా ఆ తన్మాత్రలని ఆస్వాదించే మన ఇంద్రియాలు పరిశుద్ధమవుతాయి అన్నమాట. గట్టి. సో ఈ విధంగా ఆరతిలో ఇట్స్ ఏ కంప్లీట్ ప్రోగ్రామ్. సో అందుకే ఇక్కడ ఈ విధంగా దానికి ఫోకస్ ఇచ్చారు. మీ కర్మేంద్రియాలు కూడా వినియోగించవచ్చు అనమాట. ఏ విధంగా? మీ కంఠాన్ని ఉచ్చస్వరంలో కీర్తన చేయండి. గురువు మంత్రాన్ని జపించండి. గురువును ధ్యానించండి మీరు. మీ మనస్సుని అందులో వినియోగించండి. మీ మనస్సును ధ్యానించాలి. సంసారదావా నలలిద లోకాత్రణాయ కారుణ్య కణాత్వం. ఇది నేను ఆల్రెడీ మీ గురువాణిలో చెప్పాను ఇది. ఓకే. మీరు ఇది ఒక మెడిటేషన్ కింద చేయండి. వెరీ ఇంపార్టెంట్. కావలిస్తే దీని గురించి మీరు కొంచెం ఒక హోంవర్క్లా చేయండి. ఓకే. ప్రతి అష్టకానికి రిలేటెడ్ మీ గురువు గారు శ్రీల ప్రభుపాదుల వారు మీకోసం ఏం చేశారు, మెడిటేట్ చేయండి అది. అప్పుడు మీకు ఆ సంసారద ప్రేయర్స్లో మీకు యాక్చువల్లీ బెనిఫిట్ వస్తుంది అనమాట. ఇది ఎంత, ఇది ఒక్కసారి మెడిటేషన్ చేస్తే అది రోజు మీకు అది మీకు మద్దతు ఇస్తుంది అనమాట. లైక్ ఒక శ్లోకం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. శ్రీరాధికా మాధవయోరపార మాధుర్య లీలా గుణరూపనాంనాం ప్రతిక్షణాస్వాదనలోలుపస్య వందే గురు శ్రీచరణారవిందం. ఇది కీర్తన చేసేటప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ప్రతి క్లాసులో కూడా ఏం చేసేవారు? జయ రాధా మాధవ శ్రీరాధికా మాధవయోరపార మాధుర్య లీలా గుణరూపనాంనాం. ప్రతి అవకాశాన్ని ఆయన మృత్యుశయ మీద పడుకున్నప్పుడు కూడా భగవంతుడు గుణకీర్తన భాగవతంని రాస్తున్నాడు అనమాట.
ఆ, ఆ. మాధుర్యలీలా గుణరూపనాంనాం ప్రతిక్షణాస్వాదనలోలుపత్య. ప్రతి క్షణము ఆస్వాదిస్తున్నాడు ఆయన. ఆ ఆస్వాదాన్ని మిగతా వాళ్ళకి పంచుతున్నాడు. మీ గురువుని గుర్తుపెట్టుకోండి. మీ గురువులు తమ చేసే యాత్రల ద్వారా ఇచ్చే లెక్చర్ల ద్వారా ఎంతమందికి ఆ రుచిని ఆ, ఆ, ను, ఆ, ఒకసారైనా టేస్ట్ చేయమని ఇవ్వట్లేదు వాళ్ళు. ఆ? ఒకసారి నిత్యం చేస్తున్నారు వాళ్ళు. ఆ? మనమే కొంచెం ఇటు అటు ఆ, ఇంకో రుచుల కోసం చూస్తూ ఉంటాం అనమాట. యూట్యూబ్లోను ఇందులోను అందులోను మిగతా కోసం అది వదిలేసి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఈ విధంగా అష్టకాన్ని ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి ఇచ్చిన గురువాష్టకాన్ని ఏం చేయాలండి? హరే కృష్ణ. ఆ, గురువాష్టకాన్ని ఏం చేయాలి మనము? ఈ అష్టకాన్ని మనము ఆ, మెడిటేట్ ధ్యానపూర్వకంగా ఎస్ మెడిటేట్ చేయమన్నారు ప్రభుజీ. ఎస్ మెడిటేషన్. ఎవరి మీద మెడిటేషన్ చేస్తాం అప్పుడు? గురువు మీద, ప్రభుపాద ఆ, మీద ప్రభు. శ్రీ గురు పరం గురు వీళ్ళ మీద మెడిటేషన్ అనమాట. ఇది ఒక్కసారి మీరు ప్రతి శ్లోకం మీద చేయండి. ఇది వెరీ బిగ్ అమేజింగ్ హెల్ప్. ఇది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ధ్యానపూర్వకంగా అవుతుంది. ఆ, మీ కళ్ళతో భగవంతుడు చూస్తున్నారు, చెవులతో కీర్తన వింటున్నారు, శబ్దాన్ని వింటున్నారు, గంటి శబ్దాన్ని వింటున్నారు. మీ అదే విధంగా కంఠంతో కీర్తన చేయండి. ఉమ్, చాలామంది రెండు చేతులు వెనక్కి కట్టుకుని నుంచుంటారు మంగళారతిలో. అరే, వెనక్కి నంచుకుని ఇదేదో పొలిటికల్ పార్టీ మీటింగ్ కాదు ఇది. ఉండడానికి అలా. భగవంతుడు ముందు ఆ, నిన్ను అర్పించుకోవాలి. ఆనందంతో నిత్యం చేయాలి. కాళ్ళని వినియోగించండి. నిత్యం చేయండి. చేతులు ఎత్తండి. ఆ, భక్తులతో కలిసి చెయ్యి చెయ్యి పట్టుకుని నిత్యం చేయండి. దిస్ ఈజ్ వాట్ మంగళారతీస్. సో ఒక ఇంటర్వ్యూర్ వచ్చి అడిగాడు అనమాట, హౌ యువర్ డే స్టార్ట్స్, హౌ ఇస్ యువర్ కృష్ణ కాన్షియస్ లైఫ్. ఈ సైడ్ వి స్టార్ట్ అవర్ డే విత్ డాన్సింగ్. అరే, ఎవరైనా లేచి నృత్యం చేస్తారా? ఓ పిచ్చోడే చేస్తాడు. లేకపోతే ఎంతో ఆనందంతో ఉన్నవాడు చేస్తాడు. భక్తులు చేస్తారు, నృత్యం చేస్తారు. లేవగానే మంగళారతిగా చేంజ్ చేస్తారు, నృత్యం చేస్తారు. ద డే స్టార్ట్స్ ద డాన్సింగ్. సో ఆ విధంగా మంగళారతిని మనము అటెండ్ అవ్వాలి. ఎస్. ఇందులో మంగళారతిలో వచ్చే నిర్మల్య ఉంటుంది. అంటే భగవంతుడు అర్పించేత వచ్చేది ఏంటంటే నిర్మల్య. ఆ నిర్మల్యం ఎలా స్వీకరించాలో కూడా ఇక్కడ వర్ణించబడింది. ఓకే, అదొకసారి మనం గమనిద్దాం. యా, ఎస్. ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభు. ఎస్, మోహిని రూప మాతాజీ. ప్రసాదం మరియు నిర్మాల్యము సేవించడం. నిర్మాల్యం అనగా పూజారి పూజా కార్యక్రమంలో అర్పించే వివిధములైన పూల దండలు, పువ్వులు, చందనము, అభిషేక జలము అంటే చరణామృతము, నెయ్యి దీపము, తులసి దళములు వగైరా పూజ అయిన తర్వాత భక్తులు తప్పనిసరిగా నిర్మాల్యను స్వీకరిస్తూ జయ మహాప్రసాదం అని కీర్తించాలి. ఇంకా నాకు ఒక భక్తుడు తెలుసు అనమాట. కొత్తగా జాయిన్ అయ్యాడు బ్రహ్మచారి. అంటే నేను కలకత్తా ఉన్నప్పుడు రాజభోగంలో మేము అక్కడ భగవంతుడికి అర్పించేవాళ్ళం. 32 ఐటమ్స్ అనమాట. 3 ప్లేట్లు ఉంటాయి భగవంతుడు. అలా 3 అంటే 2 సెట్లు అలాగా. జగన్నాథుడికి 3 ప్లేట్లు, రాధా గోవింద్కి 3 ప్లేట్లు, అందులో 32 బౌల్స్, అందులో డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. 12 ఓ క్లాక్ అంటే 11:30కి ఆఫరింగ్ అయిపోతే 12 ఓ క్లాక్కి ఆ బ్యాకప్ ఏరియా బయట ఒక 10 మంది బ్రహ్మచారులు వెయిట్ చేస్తారు. దేనికోసం? తినడం కోసం. మా 100 బ్రహ్మచారిలో 10 మంది రావడం పెద్ద విశేషం ఏం కాదులేండి. వచ్చేస్తారు వాళ్ళు. ప్రసాదం దొన్నెలు పట్టుకుని. లేకపోతే బయట కొంతమంది సేవ చేసే వాళ్ళు ఉంటారు. లేకపోతే అలాగా దొన్నెలు పట్టుకుని ఉంటారన్నమాట ప్రసాదం కోసం. కానీ ఈ భక్తుడికి సర్వీస్ ఏంటంటే ప్రసాదం అందరికీ పంచాలి. ఆ, వచ్చిన మహాప్రసాదం అందరికీ పంచాలన్నమాట. వాడు సంకల్పించుకున్నాడు, ప్రభుజీ నేను ఈ మహాప్రసాద్ సేవ చేస్తున్నాను కాబట్టి నేను అక్కడ ముట్టుకోనని. నేను గమనించాను అనమాట. నేను ఇన్ఛార్జ్ అప్పుడు అనమాట. గమనిస్తాను ఏం చేస్తాడు వీడని. మహాప్రసాద్ ప్లేట్ రాగానే
ఆ రెండు చేతులు ఇలా జోడించి ఆ మహాప్రసాదం చూస్తూ జయ జయ మహాప్రసాద్ జయ జయ మహాప్రసాద్ అని మూడుసార్లు జయధ్వని చేసేవాడు. తర్వాత కళ్ళు కద్దుకునేవాడు. ఆ, ఆ మహాప్రసాదం తర్వాత అది చేసి పెద్ద ప్లేట్లో దాన్ని ట్రాన్స్ఫర్ చేసి ఆ, బౌల్స్ కడిగి వాళ్ళందరినీ వెయిట్ చేయించేవాడు. ఒక్కడు కూడా లోపలికి వచ్చేవాడు కాదు. తర్వాత బయటికి వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. లాస్ట్లో ఏదైనా ఉంటే అప్పుడు తను స్వీకరించేవాడు. సో మహాప్రసాదాన్ని మనము జయ జయ ఒక్క ప్రసాదమే కాదు, ఇక్కడ మిగతా ఐటమ్స్ కూడా ఇక్కడ వర్ణించబడి పూలదండలు, పువ్వులు, చందనము. మీకు ఎవరైనా భక్తులు పూలదండ ఇచ్చారనుకోండి వేసుకోమని, ఇమ్మీడియట్గా తీసుకేసుకోకండి, మంచిది కాదు అది. కొంతసేపు అయినా మీరు ధరించి ఉంచాలి దాన్ని. ఒక రెస్పెక్ట్ ఇస్తున్నట్టు అనమాట. చందనం మీకు అప్లై చేస్తారు గురు పూజలో చందనం. ఆ, అభిషేక చరణామృతం స్వీకరించేటప్పుడు నెయ్యి దీపము కళ్ళకద్దుకునేప్పుడు తులసి దళాలని మీరు రుచి చూసినప్పుడు సో జయ జయ మహాప్రసాదం మీరు భగవంతుడికి అర్పించిన మహాప్రసాదం కింద. యా, నెక్స్ట్. హరే కృష్ణ ప్రభు, చదవలేదు. ఓకే. యా, ఎస్ ప్రభుజీ చదవండి. పువ్వులు మాలలు. నిర్మాల్యమును ఎవరు చులకనగా చూడరాదు, త్రొక్కరాదు, అపవిత్రమైన ప్రదేశంలో ఉంచరాదు. నిర్మాల్యమును గౌరవంగా స్వీకరించిన పిదప పూలదండలను నదిలో గాని, సరస్సులో గాని లేదా సముద్రమునందు గాని నిమజ్జనం చేయవలెను. భక్తులు పూలదండలను శిరస్సుతో త్రాగుట ద్వారా, మెడ ధరించుట ద్వారా, వాసన చూచుట ద్వారా స్వీకరించుదురు. కానీ తులసిమాలను శిరస్సునకు తాకించుట ద్వారా, వాసన చూచుట ద్వారా స్వీకరించుదురు, మెడలో ధరించుదురు. యా, సో తులసిని మనము మెడలో ధరించకూడదు, దాన్ని మన శిరస్సు మీద తాకచ్చు. అలా విధంగా దాని పరిమళం చూడొచ్చు అనమాట. అలా తులసిని మనం స్వీకరించవచ్చు కూడా, రుచి చూడొచ్చు అనమాట. ఈ విధంగా గౌరవం ఇవ్వాలి. నిర్మాల్య ఎలాంటి మలం లేనిదనమాట. ఇప్పుడు పుష్పాభిషేకాలు ఏమవుతుందండి, మీరు తల మీద వేయడం, తొక్కేయడం, చింపేయడం అన్నీ చేస్తున్నాం, మరి అది ఎలా వస్తుంది? అది భగవంతుడు స్వయంగా అభిషేకం చేసుకున్న పుష్పాలు కాబట్టి అది ఒక మర్యాదపూర్వకంగా మనం అది మన తల మీద ధరిస్తాం, లేకపోతే మిగతా వాళ్ళ మీద జల్లుతాం అన్నమాట. అప్పుడు కొన్ని చోట్ల అయితే అసలు పుష్పాలను అభిషేకంలో ఇలాంటి ఎలో చేయరనమాట. పుష్పాభిషేకం అదే కాళ్ళతో తొక్కేస్తున్నారు ఏంటి మీరు భగవంతుడు అర్పించింది. సో అక్కడ కాళ్ళ తొక్కే గురించి ఆలోచించట్లేదు అక్కడ. ఇప్పుడు ఒక చిన్న పిల్లని తల్లి తన ఒళ్ళో కూర్చోపెట్టి పాలు ఇస్తున్నప్పుడు ఆ పిల్ల తంతుందన్నమాట తల్లిని. అదేనా అమర్యాద? కాదు కదా. అదేవిధంగా అనమాట ఇది భగవంతుడికి అర్పించిన పుష్పాలని భక్తులు పుష్పవృష్టి ద్వారా తమ ముందు సంకీర్తన చేస్తూ భగవంతుడు అర్పించిన పూలను తమ తల మీద ధరిస్తున్నప్పుడు న్యాచురల్గా కింద పడతాయి, న్యాచురల్గా దాని మీద కాలొస్తాయి. పృథ్వీ త్వయా దితాలోకం ద్వేవిత్వం విష్ణునాదయ త్వం దితాదారమాం నిత్యం పవిత్రం చాశనం కురం. ఓ పృథ్వీ భూదేవిని చూసి అంటారన్నమాట భక్తులు, ఓ పృథ్వీ నన్ను క్షమించమ్మా, రోజు నీ మీద పాదాలు పెడుతున్నాను, నేను ఎన్నో నా శరీరం నుంచి వెలువడే ప్రతి దుర్గంధాన్ని నీకే ఇస్తున్నాను, కానీ నువ్వు మాత్రం ఒక తల్లిలాగా నన్ను ధరించి ఉంచావు, నన్ను ఒక ఆశ్రయం ఇచ్చావు, నీకెప్పుడు భారంగా కాను నేను ఎలాంటి పాప ప్రవృత్తుల ద్వారా కానీ. ఇలాంటి ప్రార్థన చేస్తాం పృథ్వీకి, భూదేవికి. సో ఇక్కడ మనం వెరీ ఇంట్రెస్టింగ్గా ఇది గమనించాలి. భక్తులు భగవంతుడికి అర్పించే ఆస్పెక్ట్స్ని వాళ్ళు స్వీకరించవచ్చు. అందులో అప్పుడప్పుడు ఇటు అటు అవుతే దానికి మనం బాధపడక్కర్లేదు, దాన్ని ఇంకో విధంగా ఆలోచించక్కర్లేదు. కానీ ఆ మర్యాదను మెయింటైన్ చేయాలి. ఓకే, మర్యాదను మెయింటైన్ చేస్తే మనకు చాలా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు పూలదండ వస్తుంది, ఇదేంటి పూలదండ నాకు నచ్చలేదు, ఇది 2 రోజుల ముందే పూలదండ నాకు ఇస్తాడా, ఫ్రెష్ పాలు ఎందుకు ఇవ్వట్లేదు, అప్పుడప్పుడు అనుకుంటారనమాట. అరే నాకేంటి ప్రభుపాద మాల ఇచ్చారు, రాధారాణి మాల ఇవ్వాలి కదా నాకు,
కొంతమంది ఇలాగ ఆలోచిస్తారన్నమాట. అలాగ ఒక భాగవతంలో ఒక స్టోరీ వస్తాం ఒక వ్యక్తి గురించి. పూలదండని మర్యాద ఇవ్వలేదు ప్రసాద నిర్మల్ని అని. పాపం దానివల్ల ఆయన ఎన్నో అవును నూతుల్లో నీళ్ళు తాగాల్సి వచ్చింది. ఎవరండి అది? భాగవతంలో వస్తుంది. ఇచ్చిన నిర్మల్యానికి దాని మర్యాద ఇవ్వలేదు, విశేషంగా పూలదండ. ఇంద్రుడు ప్రభుజీ. ఆ ఇంద్రుడు, ఎస్. బృహస్పతి ఇచ్చిన పూలదండని గురువుగారు ఇచ్చారనమాట తీసుకోమని. వేసుకుని పూలదండ తీసుకుని ఇచ్చాడు. ప్రతిరోజు ఇస్తాడుగా నా గురుగారు. ఆ, ఇందులో స్పెషల్ ఏంటి? స్పెషల్ నిన్న పెట్టెలు గాలని చేశారే, ఆ మాల ఎక్కడికి వెళ్ళిపోయింది? అది ఎవరో విఐపి వచ్చి ఉంటారు, వాడికి ఇచ్చి ఉంటారు, నాకు ఎందుకు ఇవ్వట్లేదు? నాకు ఇవ్వాలి కదా అది. ఇందులో కూడా మనం లెక్కలు వేసేసుకుంటాం అనమాట. నిర్మల్లో కూడా ఆ, భక్తి సిద్ధాంత ఠాకూర్ అనేవారు, ఈవెన్ భగవంతుడు అర్పించిన ఉప్పు కూడా మహాప్రసాదమే, ఆ, పచ్చిమిర్చి కూడా మహాప్రసాదమే. కానీ ఏం చేస్తారు మన భక్తులు? అది పక్కన పెట్టేస్తారు దొన్నెలో. పచ్చిమిర్చి, ఉప్పు, నిమ్మ, మిగతా అవన్నీ తీసుకుంటారు అన్నమాట. ఓకే, నాకు ఆ పన్నీరు కూర చేశారు కదా, ఆ మహాప్రసాద్ కావాలి. ఈ పప్పు రోజు ఉన్నదే, ఈ అన్నం రోజు ఉన్నదే. ఆ, సో అందులో కూడా లెక్కలు వేసుకుంటాం అనమాట. నాకు స్పెషల్ మహాప్రసాద్ కావాలి. ఆర్డినరీ మహాప్రసాద్ మనకెందుకు? ఉమ్. సో ఈ విధంగా ఇంద్రుడు ఏం చేశాడు? తనకి ఇచ్చిన పూలదండని అని తన ఐరావతానికి ఇచ్చాడు అనమాట. తీసి తీసుకో. వెంటనే వెంటనే వేసుకుని వెంటనే తీసేసాడు అనమాట. నాకెందుకు ఇది? ఛీ. ఇవ్వగానే ఏం చేసిన ఐరావతం? ఏను కదా, దాంతో ఆడుకుందనమాట. తీసి నేల మీద కొట్టి దాని మీద కాలేసి దాన్ని ఆ, పిసికేసింది అనమాట. అప్పుడు గురుగారికి కోపం వచ్చింది. అరే, బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే గురువు అప్రసన్నుడయ్యాడో న్యాచురల్లీ తనలో ఉన్న శక్తి అంతా కోల్పోయాడు ఇంద్రుడు. యా, చదవండి నెక్స్ట్ వన్. చరణామృతం. ఆ, ఇవన్నీ నిర్మల్య మహాప్రసాదాలు అనమాట. ఓకే, పూలదండలు. ఇప్పుడేమో చరణామృతం గురించి. ఎస్, చదవమంటారు. చదవండి రామచు. విష్ణువును అభిషేకించిన జలము స్వీకరించినట్లయితే ఇతర జీవులను చంపుట వలన కలిగిన 10 లక్షల పాపముల నుండి విముక్తులు కాగలరు. కానీ చరణామృతం ఒక్క బొట్టు అయిన నేలపై పడినట్లయితే 80 లక్షల పాపముల ఫలితమును అనుభవింతురు. హరిభక్త విలాస. పూజారి చరణామృతమును భక్తులకు పంచుతూ క్రింది మంత్రాన్ని పఠించవలెను. శ్రీ శ్రీ రాధా రాధా కృష్ణ పాదోదకం ప్రేమ భక్తిధం ముదా భక్తి భావేన వైపిత్వా శిరసాధారమామ్యహం. శ్రీ శ్రీ రాధాకృష్ణుల పాదోదకం శుద్ధ ప్రేమ భక్తిని వసగును. అటువంటి పాదోదకమును నేను ఆనందముతో త్రాగి నేను శిరస్సుపై ఉంచుకొందును. మహాప్రసాదాన్ని, నిర్మాల్యమును, తులసి దళాలను, చరణామృతాన్ని స్వీకరించేటప్పుడు అవి క్రింద పడకుండా ఉండేందుకు ఎడమ చేతిపై కుడి చేతిని ఉంచుకొని స్వీకరించవలెను. ఎస్. సో ఇక్కడ మనము ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చరణామృతంలోది. సో చరణామృతం విశేషంగా మనం ఉత్సవాలు అవుతున్నప్పుడు చరణామృతం భారీ స్థాయిలో ఉంటుంది అనమాట. అది భక్తులు తమ గ్లాసెస్లోను బాటిల్స్లోను తీసుకుని వెళ్తారనమాట. It's 7 o'clock. కానీ ఇన్ జనరల్ మనము చరణామృతం స్వీకరించేటప్పుడు మనకి ఈ అండర్స్టాండింగ్ చాలా అవసరం. ఏంటంటే ఇది రాధాకృష్ణులకి చరణాలకి అర్పించారు అంటే స్నానం చేసిన అభిషేక నీళ్ళు అనమాట. అంటే వాళ్ళ పాదాలు కడిగి వచ్చిన నీళ్ళు. అందులో కొంచెం తేనె తక్కువైనా, పంచదార తీపంత లేకపోయినా దాన్ని చరణామృతంగా స్వీకరించాలి. స్వీకరిస్తూ దాన్ని స్వీకరించిన తర్వాత ఆ చెయ్యిని మనం శిరస్సుకి పెట్టుకుంటాం అనమాట. చెయ్యిని కడిగేసుకోం. స్వీకరించిన తర్వాత శిరస్సు పెట్టుకున్న తర్వాత చెయ్యి కడుక్కోవాలి. సో అంటే దానికి మనం మర్యాద ఇస్తున్నాం చరణామృతానికి. మీ చేతులు తీసుకుని చీచి ఇది ఎలా ఉంది ఎలా అంటుకుందని కింద రాసేయడం, లేకపోతే నేల కొట్టడం,
చరణామృతాన్ని చేయకూడదు. ఉం? సో ఇక్కడ పురాణాల్లో హరిభక్తి విలాసులు సనాతన గోస్వామి పురాణాల నుంచి కోట్ చేస్తూ ఇవన్నీ ఇస్తాడనమాట. 10 లక్షల పాపాలని విముక్తి అవుతారు. అదే చరణామృతం మీరు అమర్యాద చేస్తే ఏమవుతుందంటే 60 లక్షల పాపాలు మూట కట్టుకుని అవుతున్నట్టు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ ఆ, ఆ, చరణామృత విశేషతను గురించి వర్ణించబడింది. సో పూజారి ఇవ్వాలి. సో పూజారి ఇచ్చినప్పుడు లేకపోతే మనం స్వీకరించేటప్పుడు చరణామృతాన్ని ధ్యానపూర్వకంగా తీసుకోవాలి. అటెన్షన్ ఇవ్వాలి. యా, నెక్స్ట్ వన్, నెయ్యి దీపం. నెయ్యి దీపం సాంప్రదాయబద్ధమైన మందిర వెనుక భాగంలో ఉండే గరుడాల్వారుకు మొదటగా నెయ్యి దీపాన్ని చూపుతారు. కానీ ఇస్కాన్ మందిరాలలో దీపాన్ని మొదట శ్రీల ప్రభుపాదకి చూపుతారు. కారణం, ఆయన ఇస్కాన్ను స్థాపించిన ఆచార్యులు. ఇస్కాన్లో ఉండే వైష్ణవులందరికంటే పెద్ద వైష్ణవుడు బహిష్టు అయి ఉన్న స్త్రీలు దీపాన్ని తాకరాదు. దీపాన్ని మిగతా వైష్ణవులకు అర్పించుటలో వారి పెద్దతనాన్ని గుర్తించవలెను. ఒకవేళ పెద్దతనాన్ని గుర్తించడంలో పొరపాడిన పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు. దీపం మనకు గౌరవాన్ని ఇచ్చేందుకు ఉద్దేశింపబడలేదు. వాస్తవానికి మనం భగదర్పితమైన దీపాన్ని 2 చేతులతో కాస్త స్పర్శించి తల పాలభాగానికి తాకించుకొని జయ మహాప్రసాదం అని ఉచ్చరించి గౌరవించాలి. వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఏంటో చెప్పారు. ఇక్కడ దీపం మన గౌరవానికి ఇచ్చేందుకు ఉద్దేశించబడలేదు. ఓకే, చాలా అసలు ఇది వచ్చి ప్రాబ్లం అయిపోతుంది అనమాట డివోటీస్కి. అరే ఓకే, ప్రభుపాద చూపిస్తాను, తర్వాత ఎవరికి చూపించను? అరే ఈయన నాకన్నా 1 ఇయర్ ముందు దీక్ష అయి వచ్చాడే, ఈయనకు చూపించనా? లేకపోతే ఈయన పెద్ద పొజిషన్లో ఉన్నాడే, ఈయనకి చూపించనా? లేకపోతే నాకు ఇష్టమైన భక్తుడు ఉన్నాడు ఇక్కడ పక్కన, వాడికి చూపించనా? దీనికి చూపించనా? నాకు ఇష్టం లేని వాళ్ళకి అస్సలు చూపించాను, నేను అలా పక్క నుంచి వెళ్ళిపోతాను. సో ఈ దీపం అనేది మర్యాద ఇవ్వడం కోసం కాదు ఇది. అందుకే మేము జనరల్ టెంపుల్స్లో ఏం చేయాలి? ప్రతి టెంపుల్లో ఎవరైతే పాడుతున్నారో వాళ్ళకి ముందు చూపించండి, సింపుల్. ఎవరు లీడ్ కీర్తన చేస్తున్నారు వాడు చూపించండి, తర్వాత పక్కన ఉన్న వాళ్ళని చూపించుకుంటూ వెళ్ళిపోండి. ఒకవేళ ఒక సన్యాసి వచ్చారు, ఒక సీనియర్ లీడర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు చూపించండి. తర్వాత ఇంకా మళ్ళీ సెగ్రిగేషన్ చేయకండి. కొంతమంది ఉంటారు భక్తులు, అదే ఇలాగా అది ఎంత జిగ్జాగ్లా తిరుగుతూ ఉంటారు మంగళారతిలో. డ్యాన్స్ చేసే అవకాశం ఉండదు అలా కీర్తనలో. ప్రతిసారి తిరుగుతూ తిరుగుతూ వీళ్ళకి ఇవ్వాలి, తాత వాళ్ళకి ఇవ్వాలి, తాత వాళ్ళకి ఇవ్వాలి. ఒక ఒక లిస్ట్ పెట్టేసుకుంటారు అనమాట, సీనియర్ కేటగరైజేషన్ అని. అంత అవసరం లేదు, అస్సలు అవసరం లేదు ఇది. మీరు ప్రభుపాలు చూపించండి, తర్వాత అక్కడ ఉన్న భక్తులు ఎవరైతే సీనియర్ ఉన్నారు పర్సనాలిటీ, వాళ్ళు చూపించండి ఒకళ్ళకి. అందులో సీనియర్ కేటగరైజేషన్లో డిసెండింగ్ ఆర్డర్లో వెళ్ళాలని లేదు. ఓకే, ఈయన తర్వాత ఈయన సీనియర్, ఈయన తర్వాత ఈయన సీనియర్, అలా చూపించుకుంటూ పోతే ఇంకా అక్కడ ధ్యానం మంగళారతి మీద ఉండదు. ఎవరు వింటుంది? ఎవరు నాకన్నా సీనియర్ ఇక్కడ, నాకన్నా ముందు వాడికి ఎందుకు చూపించారు, నాకెందుకు చూపించలేదు? ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎంత దురదృష్టం చూడండి. అది ఇచ్చేదే అహాన్ని మనం పక్కన పెట్టడానికి, ఇందాక మనం చర్చించుకున్నట్టు. అహాన్ని పక్కన పెట్టి పరిశుద్ధం అవ్వాలనే వచ్చింది. కానీ దీపం అహాన్ని పెంచుతుందంటే ఇంకెందుకండి అది? సో అందుకే ఇచ్చే భక్తులకి అంత కన్ఫ్యూజ్ అయిపోయి అను ఫాలో అవ్వాలని లేదు. ఒకరికి చూపించండి, ప్రభుపాలు చూపించండి, తర్వాత ఎవరైతే కీర్తన చేస్తారో వాడు కొత్త డివోటీ అయినా పర్లేదు. వాడు కొత్త డివోటీ కొత్తగా వచ్చి ఇప్పుడు కీర్తన చేస్తాను, నో ప్రాబ్లం. నేను పోస్ట్లో పెద్దోడిని, నేను నాది దీక్ష అయ్యి 5 ఏళ్ళు అయ్యింది, వాడి దీక్ష 1 ఏడాది అయ్యింది, ఇదేంటిది నాకు చూపించాలి కదా. ఇలాంటివి పెట్టుకోకూడదు. అంటే ఫోకస్ భగవంతుడి మీద లేసి మన అహం మీద, మన అహానికి దీపం అర్పిస్తాం అనమాట. భగవంతుడికి అర్పించట్లా దీపం. పూలదండ ఎవరికి వేస్తున్నాం? మన అహానికి వేసుకుంటున్నాం. ఓకే,
ఎవరు కీర్తన చేస్తున్నాం? అహంకారాన్ని కీర్తన చేసుకుంటున్నాం. ఆ? ఇంత ఆ, మంచిది కాదు, ఎవ్వరికీ మంచిది కాదు ఇది. ఓకే. సో గమనిస్తున్నారా? వెరీ ఇంపార్టెంట్. యా. ఇప్పుడు విగ్రహాల అలంకరణ వస్త్రాలు భగవంతుడికి అర్పించింది. ఇంకా రెండు ఉన్నాయండి, ఈ రెండు మనం కంప్లీట్ చేసేద్దాం. 4, 5. యా. ఇంకెవరైనా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మత. ప్రణామం ప్రభు. మరొక రకమైన నిర్మాల్యం విగ్రహాల అలంకరణకు ఉపయోగించిన వస్త్రాలు. వానిని భక్తులకు పంచిపెట్టినప్పుడు జాగ్రత్తగా గౌరవించాలి. ప్రసాదముగా ఇవ్వబడిన ఈ వస్త్రము పూజా గదిలో లేదా గాజు చట్రంలో ఉంచి గోడకు తగిలించి భద్రపరచుకొనవచ్చును. పై విధముగా లభించిన వస్త్రమును శరీరంపై కూడా ధరించవచ్చును. వాస్తవానికి ఈ వస్త్రాన్ని కత్తిరించకుండా, తిరిగి కుట్టకుండా ఉపయోగించుకోవాలి. మరీ అవసరం అయితే జప సంచులుగాను లేక చిన్నపిల్లలకు భగవంతుని కీర్తిని చేసి డ్రామా కార్యక్రమంలో వారి వేషధారణకు బట్టలుగా ఉపయోగించవచ్చును. ప్రసాదముగా లభించిన వస్త్రాన్ని చేతికి కట్టుకొని తిరగరాదు. హరే కృష్ణ ప్రభు. మహాప్రసాద్. ఇది ఉంచండి ఒకసారి. యా. సో వస్త్రాల గురించి యాక్చువల్లీ ఇస్కాన్లో ఒక స్టాండర్డ్ పెడతాం అనమాట. జనరల్లీ ఇప్పుడు మా మందిరాల్లో వస్త్రాలు, భగవంతుడికి వేసే వస్త్రాలు మినిమము నెలకు ఒకటి ఒకసారి వేసేటట్టు, అంటే 30 డ్రెస్సులు ఉండేటట్టుగా ప్రయత్నిస్తున్నాం. అది కొంచెం టైం పడుతుంది, అంత ఇమ్మీడియట్గా అవసరం లేకపోవచ్చు. కానీ ఇన్ జనరల్ ప్రతి టెంపుల్లో కూడా ఏమవుతుందంటే వస్త్రాలని వాళ్ళు సమకూర్చి పెట్టుకుంటారు. కానీ కాలం ప్రకారం కొన్ని వస్త్రాలు యూజ్ అయ్యి పురాతనమైనప్పుడు వాటిని తీసేసి ఏం చేస్తారు, వాటితో తులసి డ్రెస్సులు కుట్టించడం, లేకపోతే జపమాల కుట్టించడం, లేకపోతే ఒక అంటే పరదా కింద ఇళ్లల్లో విగ్రహాల వెనకాల బ్యాక్గ్రౌండ్స్ కింద కుట్టించడం, అలా కుట్టించి భక్తులకి యాజ్ ఎ గిఫ్ట్స్ ఇస్తారనమాట. మేము జనరల్ ఇలా చేస్తాం. కానీ ఎక్కువ అయిపోయినవి వాడకానికి లేవు అంటే అగ్నికి ఆహుతి ఇచ్చేస్తాం. అవి మళ్ళీ దాంతో ఇంకో బయట పడేయడం వల్ల ఇంకోళ్ళు ఎవరినో దాన్ని దుర్వినియోగం చేయొచ్చు, దాన్ని మర్యాద చేయొచ్చు. అందుకే అగ్నికి ఆహుతి ఇచ్చేస్తాం. సో ఈ విధంగా మనము ఒక మర్యాద ఇవ్వాలి డ్రెస్సెస్కి, భగవంతుడికి అర్పించిన డ్రెస్సెస్. సో మ్యాక్సిమం మేము టెంపుల్స్లో ఏం చేస్తామంటే, ఒక టెంపుల్లో ఎక్కువైన డ్రెస్సెస్ ఉంటే ఇంకో టెంపుల్ ఏదైతే కొత్తగా సెంటర్ వస్తుంది అక్కడ వాళ్ళకి ఎక్కువ లేవు వాళ్ళకి ఇవ్వాలి అంటే వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట డ్రెస్సెస్. సో ఈ విధంగా భగవంతుడికి అర్పించిన వస్త్రాలని భక్తులు కూడా ధరించవచ్చు, ఒక నిర్మల్య కింద. ఓకే. లాస్ట్ వన్. ఎస్, చదవండి. మహాప్రసాదం. హరే కృష్ణ ప్రభుజీ. సాధారణంగా భారతదేశపు మందిరాలలో దర్శన హారతి అయిన తరువాత పూజారి కొంత ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టడం పరిపాటి. అటువంటి సందర్భాలలో ప్రసాదాన్ని విగ్రహాల ఎదురుగా నిలబడి కాకుండా ప్రక్కకు వెళ్లి సేవించాలి. పంచే ప్రసాదం పొడిగా ఉంటే ఎక్కువ కింద పడకుండా ఉంటుంది. హరే కృష్ణ ప్రభు. సో పంచే ప్రసాదం. ఓకే. భక్తులకి జనరల్లీ మన ఇస్కాన్ ఏంటంటే మహాప్రసాదం అంటే ప్లేట్లో వస్తుంది అనమాట. మనం దొన్న కన్సెప్ట్, చేతిలో ఒక అరచేతిలో ఇచ్చే కన్సెప్ట్ లేదనమాట. అది బయట ఇస్కాన్లో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ప్రసాదం అంటే ఒక దొన్నలో పెడతారేమో అనుకున్నాను. ప్లేట్ ఇచ్చారు, ప్లేట్లో పెట్టేశారు. అదేండి ఇదంతా ప్రసాదం అన్నారు. ఓకే. సో జనరల్లీ భగవంతుడికి అర్పించిన మహాప్రసాదం మనం చూడాలి, ప్రతి ఒక్కరికి కొంత మాత్రమైనా దొరికేటట్టుగా అవకాశం ఇవ్వాలి. ఎస్పెషల్లీ ఎవరైతే సేవలు చేస్తున్నారో వాళ్ళందరికీ దొరికేటట్టుగా. సో అందుకే మేము జనరల్లీ మహాప్రసాదం దొరకకపోతే ఏమవుతుందండి, కొంతమందికి కావాలనుకుంటారు. కావాలంటే ఇది అంటే ఆకలికి కరువు ఇంట్లో పెట్టగా ఇంట్లో చేయలేక కాదు. అది భగవంతుడికి కృప. ఆ కృప దొరికే అవకాశం ఉన్నప్పుడు, ఎందుకంటే ఇది ఈజీగా మనం కృప కింద స్వీకరించవచ్చు కదా మహాప్రసాదాన్ని. ఇప్పుడు భగవంతుడి మాలని ఒకసారి స్వీకరిస్తాం, ఓకే బాగానే ఉంది. కానీ మహాప్రసాదం ఉంటే దాన్ని ఇంకా హ్యాపీగా తీసుకుంటారు అనమాట భక్తులు. ఆరతి అద్దుకుంటారు, అది కూడా నేను మహాప్రసాదమే.
కానీ మహాప్రసాదం యాక్చువల్గా మీకు చేతిలో భగవంతుడు అర్పించింది వస్తే ఇంకా బాగుంటుంది. సో ఇలాంటి అవకాశాన్ని మన భక్తులకి ఇవ్వాలి. యా ఈ ప్రయత్నం చేయడం చాలా అవసరం. అండ్ అందులో భక్తులకు ఒక అవకాశం స్వీకరించే అవకాశం ఇవ్వాలి. విశేషంగా సేవ చేసిన వాళ్ళు అట్లీస్ట్, బికాజ్ అందరికి ఇవ్వడం కుదరకపోవచ్చు. అందరికీ మనం పబ్లిక్ ప్రసాదం కింద మనం దొన్న ప్రసాదం పెడతాం. కానీ ఇన్ జనరల్ మహాప్రసాదం భగవంతుడు డైరెక్ట్గా అర్పించిన మహాప్రసాదం ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయం కింద, ఒక ప్రముఖ ఇంపార్టెంట్ యాక్టివిటీ కింద ఇవ్వాలి. ఇవ్వకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. ఫీల్ అవుతే ఎవరైతే ఆ మహాప్రసాదం అది డైజెస్ట్ అవ్వదు. ఆ మహాప్రసాద్ పర్సనాలిటీ కదా, వ్యక్తి కదా. మహాప్రసాదం అనేది భగవంతుడు సాక్షాత్ రూపం. అది అరే ఇంకో డివోటీ డిస్టర్బ్ అయ్యాడు, ఇవ్వలేదు, అదేం చేస్తుంది కడుపులోకి వెళ్ళి డైజెస్ట్ అవుతుంది అనమాట. డైజెస్ట్ అవ్వకూడదు, ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది కడుపులో, మనసులో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనమాట. అందుకే అందరికీ పంచుతూ మనం స్వీకరించాలి. ఎప్పుడనేది ఇది నాకు పెట్టుకుంటాను. జనరల్లీ ఫెస్టివల్ టైంలో అయిపోతుంది అనమాట. ఇలాగా ఫెస్టివల్ టైమ్స్లో మహాప్రసాద్ బోల్డ్ వస్తుంది అనమాట. అది పంచడం అనేది బాబ్రే చాలా కష్టమైన సర్వీస్ అనమాట. ఎవరు ఏది అడిగినా అట్లీస్ట్ కొంచెమైనా మహాప్రసాద్ డిస్ట్రిబ్యూట్. అందుకే చాలా టెంపుల్స్లో ఒక కన్సల్ట్ పెడతాం. అంటే మహాప్రసాద్ వచ్చిందంటే వాటన్ని మిక్స్ చేసేసి, ఎందుకంటే ఒకళ్ళంటారు పూజ నాకు ఆ పన్నీర్ సబ్జీ కావాలి, నాకు ఆ హల్వా కావాలి పూజ, ఇది కావాలి అది కావాలని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఆ సెలెక్షన్ తీసేయడం కోసం ఏం చేస్తారు, అన్నిటి కలిపేసి కలిపిన ప్రసాదాన్ని, దాన్ని ఏదో అంటారు పేరు, ఆ ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అనుకల్పని అని అంటారు. సో అలా విధంగా ప్రసాదం కలిపేసి అది భక్తులకి లిటిల్ అని ఇస్తాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. భక్తులకు కూడా ఒక అవకాశం. చరణామృతంతో పాటు మహాప్రసాదం కూడా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఎవరికి ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. ఇవాళకి ఇప్పుడు ఇవాళ వైష్ణవ సదాచార్యలో నిర్మల్య, ఆరతి ఇవన్నీ మనం కంప్లీట్ చేస్తాం బాగా. నెక్స్ట్ మోస్ట్లీ వైష్ణవ రిలేషన్షిప్స్ మీద వస్తుంది దీని తర్వాత. ఓకే, పవిత్ర వస్తువులు భద్రపరిచే విధానం, ఇది అంత డీటెయిల్ ఏం లేదు. ఇది కొంచెం మనం ఫాస్ట్గానే కంప్లీట్ చేద్దాం. చూద్దాం, ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే అది. నేను యాక్చువల్లీ నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళాలనుకుంటున్నాను. ఇది చాలా పెద్దది. ఓకే, మాట్లాడటం, ప్రచారం చేయుట, వ్యక్తిగత అలవాట్లు. ఓకే, ఇది వాళ్ళు ఇంపార్టెంట్. తర్వాత తీసుకుందాం నెక్స్ట్ సెషన్లో. యా, ఎవరికి ఏదైనా ప్రశ్న లేకపోతే ఏదైనా పాయింట్ షేర్ చేయాలనుకుంటున్నారా? ఎస్. ఈ వీక్లీ